నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ తీసుకుందాం. ఈనాడు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ కల్తీ నెయ్యికి సంబంధించి అనిల్ కుమార్ సింఘాల్ అలాగే ధర్మారెడ్డి బాలాజీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అంటూ ప్రభుత్వానికి లేఖ రాసిన సిట్ అంటూ ఒక హెడ్లైన్ పెట్టి తిరుమల ప్రసాదానికి సంబంధించి కల్తీ నెయ్యికి సంబంధించి సిట్ అధికారులు అయితే ఏం కోరారు అంటే అనిల్ కుమార్ సింఘాల్, ధర్మారెడ్డి బాలాజీలను క్రమశిక్షణ వాళ్ళపై ఈ ముగ్గురిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అంటూ ప్రభుత్వానికి లేఖ రాసిందట సిట్. సింఘాల్ బదిలీ నేడో రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది అన్నట్టుగా ఒక హెడ్లైన్తో వీళ్ళు వార్త అయితే ఇచ్చారు. అయితే ఒకసారి మనం కనుక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంపై అప్పటి ఇప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిట్ అయితే ప్రభుత్వానికి లేఖ రాసింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శని ఆదివారాల్లో ఈయనైతే బదిలీ చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ రోజు రేపు అయితే దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే కల్తీ నెయ్యి కేసులో కోర్టులో ఛార్జ్ షీటు దాఖలు చేసిన సిట్ తాజాగా ప్రభుత్వానికి 14 పేజీల లేఖను అయితే సమర్పించినట్టుగా తెలుస్తోంది. అందులోని చివరి పేరాలో కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి అప్పట్లో ఉన్నత స్థానాల్లో ఉన్న ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. 14 పేజీల వివరాలను ఇస్తూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ లేఖలో లాస్ట్ పేరా ఏముంది అంటే ముగ్గురిపై చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్, ఈ నెయ్యి సరఫరాకు ఉన్న నాణ్యతా ప్రమాణాలను బలహీనపరిచేలా వ్యవహరించారని, నిబంధనల తయారీలో మనసు పెట్టకుండా పనిచేశారని పేర్కొంది. దీనివల్ల నెయ్యి నాణ్యతలోనూ రాజీ జరిగిందని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగా ఉంటే కఠిన నిబంధనలు అంతకు ముందు ఉంటే వాటిని కావాలని సవరించారు. వాటి వల్ల జరిగింది ఇదంతా, ఈ గందరగోళం అంతా కూడా ఆ కఠిన నిబంధనల్ని సవరించడం వల్ల జరిగింది అన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకొక వార్త ఉంది. ఏమిటి అంటే కల్తీ నెయ్యి సరఫరా కేసులో రంగంలోకి ఈడీ అన్నట్టుగా ఇంకొక హెడ్లైన్తో వార్తుంది. హవాలా చెల్లింపులు, మనీ లాండరింగ్పై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. సిట్ అధికారుల నుంచి కేసు వివరాలు సేకరణ 1-2 రోజుల్లో ఈసీఐఆర్ నమోదు అన్నట్టుగా మొత్తానికి అయితే ఈడీ అయితే రంగంలో దిగింది. దీనికి సంబంధించి మనీ లాండరింగ్ అలాగే హవాలా చెల్లింపులకు సంబంధించి ఇవన్నీ బయటకు తీసే దాని మీద అయితే దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, అరాకొరా సౌకర్యాలున్న ల్యాబ్ నివేదికే అంటూ హెడ్లైన్తో సిట్కు ప్రామాణికమా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. పంది కొవ్వు 10% కంటే తక్కువ కలిస్తే గుర్తించలేమని ఎన్డీఆర్ఐ ల్యాబ్ స్పష్టీకరణ. 10% కన్నా తక్కువ కలిస్తే మాత్రం దాన్ని స్పష్టంగా ఫైండ్ అవుట్ చేయలేము అంటూ ఎన్డీఆర్ఐ ల్యాబ్ అనేది స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే గొడ్డు కొవ్వు, చేప నూనె కల్తీని నిర్ధారించే పరీక్షలు తమ ల్యాబ్లో లేవని వెల్లడించింది. అయితే గొడ్డు కొవ్వు, చేప నూనె కల్తీకి సంబంధించి ఇవి ఫైండ్ అవుట్ చేసే దానికి సంబంధించినవి తమ ల్యాబ్లో లేవని స్పష్టం చేసిందట. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె కలిసి ఉంటాయని ఎన్డీడీబీ అనుమానం. ఈ 3 ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళైతే అనుమానం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మరిన్ని ల్యాబ్లలో అత్యాధునిక విధానాల్లో పరీక్షలు ఎందుకు చేయించలేదు? అక్కడ లేకపోతే ఇంకా ఉంటాయి కదా, ఆ ల్యాబుల్లోకి ఎందుకు తీసుకెళ్ళలేదు? ఇంకా ప్రామాణికాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి కదా, వాటి దగ్గర అత్యాధునిక విధానాల్లో పరీక్షలు ఎందుకు చేయించలేదు అనే దగ్గర క్వశ్చన్ రూపంలో ఇచ్చారు. అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగిస్తున్న నెయ్యిలో కల్తీ జరిగిందని దేశంలోని అత్యంత ప్రామాణిక ల్యాబ్ చాలా స్పష్టంగా పేర్కొంది. అయితే దానిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలిసి ఉండొచ్చని అనుమానం అయితే వ్యక్తం చేసింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే సిట్ ఆ ల్యాబ్ చెప్పిన విషయాల్ని పరిగణలోకి తీసుకొని లోతైన దర్యాప్తు చేయాల్సింది పోయి
ఎలాగో కలిసి ఉంటాయి, తక్కువ శాతమైనా సరే కలిసి ఉంటాయి అని దర్యాప్తులో వాళ్ళు చెప్తే, కనీసం పరీక్షలో వాళ్ళు చెప్తే కనీసం సిట్ ఏం చేయాలి, వాటిని పరిగణలోకి తీసుకొని లోతైన దర్యాప్తు చేయాల్సింది పోయి అన్నట్టుగా ఇప్పటి వరకు థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ని జరగని, అన్ని రకాల పరీక్షలు చేసే సదుపాయాలు లేని మరో ల్యాబ్ ఇచ్చిన నివేదికను ప్రామాణికంగా తీసుకుంది అన్నట్టుగా ఇచ్చారు. ఆ ల్యాబ్ నివేదిక ఆధారంగా ఆ నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె కలిసే అవకాశాలు చాలా తక్కువని తేల్చేయడం విస్మయపరుస్తోంది. అసలు చాలా తక్కువగా ఉంటాయి. ఓ పక్కేమో అంతకుముందు అన్ని ప్రామాణిక వస్తువులు కూడిన ల్యాబ్ చెప్పిందేమో కంపల్సరీ కల్తీనేయే అది అన్నట్టు చెప్పింది. ఇప్పుడు ఏ వస్తువులు లేని ఈ ల్యాబ్లో చేస్తే ఇలా ఉంది, దీన్ని ప్రామాణికంగా తీసుకుని ఎట్లా చెప్తారు అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. ఆ ల్యాబ్ నివేదిక ఆధారంగా ఆ నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె కలిసే అవకాశాలు చాలా తక్కువని తేల్చేయడం విస్మయపరుస్తోంది. ఆ నెయ్యిలో గొడ్డు కొవ్వు, చేప నూనె కలిసాయి లేదో పరీక్షించే వ్యవస్థ తమకు లేదని, తాము చేసిన PCR పరీక్షా విధానంలో నెయ్యిలో 10% లేదా అంతకంటే ఎక్కువ పంది కొవ్వు కలిస్తేనే గుర్తించగలమని ఆ ల్యాబ్ స్పష్టంగా పేర్కొన్న సిట్ దాన్నే ప్రామాణికంగా తీసుకుంది. ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చింది. దీన్ని బట్టే సిట్ దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు వంటివి 1% కంటే తక్కువ కలిసినా గుర్తించి అత్యాధునిక పరీక్షా విధానాలు ఉన్నప్పటికీ అలా ఎందుకు చేయలేదు అనే దాని మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఒకటైతే ఇచ్చారో. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో అయితే ఉన్నాయి. ఎంతసేపు అది కలిసిందా ఇది కలిసిందా అని చెప్తున్నారు కానీ కల్తీ అయితే జరిగింది. అది కల్తీ ఏదైనా సరే కల్తీయే కదా, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్టే కదా, ఇది ఆలోచించట్లా. ఎంతసేపు మిగతా వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే దాంట్లో అసలు జంతువుల కొవ్వు కలవలేదు అంటున్నారు కానీ కల్తీ జరగలేదన్న మాట ఒక్కళ్ళు కూడా చెప్పట్లా. అంటే కల్తీ అయితే జరిగిందని స్పష్టంగా అందరికీ తెలుసు. కాకపోతే వీళ్ళు చాలామంది చెప్పుకునే మాట ఏమిటి అంటే దాంట్లో జంతువుల కొవ్వు కలిసిందని అబద్ధం చెప్పారు, తప్పుడు ప్రచారం చేసి ఇది ఎంతసేపు హైలైట్ చేసుకుని చెప్తున్నారు కానీ కల్తీ జరిగింది అనేది మాత్రం ఎవరు చెప్పట్లా. ఏది కలిపినా కల్తీయే. హిందువుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి ఖచ్చితంగా అని అయితే మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. 87 గ్రూప్ 1 పోస్టులు అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చాడు. ఎంపిక జాబితా విడుదల, మరో 2 పోస్టుల రిజర్వ్, ఒక 2 పోస్టులు అయితే రిజర్వ్లో ఉన్నాయి. 87 గ్రూప్ 1 పోస్టులకు అయితే ఎంపిక జాబితా విడుదల చేసినట్టు తెలుస్తోంది. గ్రూప్ 1 అభ్యర్థుల ఎంపిక జాబితాను ఎట్టకేలకు ఏపీపీఎస్సీ విడుదల చేసింది అన్నట్టుగా వార్త అయితే వచ్చింది. హైకోర్టులోని కేసులకు అడ్డంకులు తొలగడంతో శుక్రవారం సాయంత్రం ఎంపిక జాబితాను ప్రకటించింది. మొత్తం 89 పోస్టులకు గాను 87 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జాబితాను విడుదల చేసింది. క్రీడా కోటాకు సంబంధించి 2 పోస్టులను రిజర్వ్ చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఒక 2 అయితే పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది, రిజర్వ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ గ్రూప్ 1 దానికి సంబంధించి ఈ 87 పోస్టులకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి చూస్తే, 1,00,000 క్షీణించిన కిలో వెండి, 21,860 రూపాయలు తగ్గిన 10 గ్రాముల బంగారం. 10 గ్రాముల బంగారం ఒకే రోజు 21,860 రూపాయలు తగ్గిందట. అయితే 1,00,000 రూపాయలు క్షీణించిన కిలో వెండి అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అంటే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా, అంటే ఎప్పుడు పెట్టుబడి పెట్టిన వాళ్ళు కంపల్సరీ ఏంటంటే ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది టెన్షన్ల మధ్య అయితే ఊగిసలాడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎప్పుడు పెరుగుతుందో అర్థం కావట్లే, ఎప్పుడు తగ్గుతుందో అర్థం కావట్లే. ఒక్క రోజులో 1,00,000 క్షీణించడం అంటే ఇది కాదు. అట్లాగే 21,860 అయితే బంగారం కూడా తగ్గినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, సమాజానికి కొంత తిరిగిచ్చినప్పుడే నిజమైన సంతృప్తి అయితే ఉంటుంది. మనం ఎంత తీసుకున్నాం అన్నది కాదు, తీసుకున్న దాంట్లో కొంత సమాజానికి తిరిగి ఇచ్చినప్పుడు మాత్రమే ఈ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే జన్మభూమికి ప్రవాసాంధ్రుల సేవలు స్ఫూర్తిదాయకం అంటూ ఆయన కొనియాడారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలే సంజీవని లక్ష్యం అంటూ చెప్పుకొచ్చారు. జీజీహెచ్లో ఎంసీహెచ్ భవన ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, చాలామంది సంపాదించిందంతా పిల్లలకే ఇవ్వాలనుకుంటారు, ఇవ్వాలి. అదే సమయంలో కొంత భాగం సమాజానికి కేటాయించాలి. అందులో దొరికే సంతృప్తి మరెందులోనూ రాదు. జన్మభూమిని మర్చిపోకుండా ప్రవాసాంధ్రులు చేస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం అంటూ అందుకు నిదర్శనమే జింకానా బృందం చేసిన కృషి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన గుంటూరు జీజీహెచ్లో ఎంసీహెచ్ భవన ప్రారంభోత్సవంలో అయితే పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన చెప్పడం ఏంటంటే, చాలామంది సంపాదించిందంతా కూడా
వారసులకు ఇద్దాం అనుకుంటారు. అట్లా కాకుండా కొద్దిగా సమాజానికి కూడా ఇస్తే బాగుంటుంది, అప్పుడే కొంచెం సంతృప్తి అనేది ఉంటుంది ఒక మనిషికి అనేది అని చెప్పుకుంటూ వచ్చారు. అందుకు ఉదాహరణే అన్నట్టుగా జన్మభూమిని మర్చిపోకుండా ప్రవాసాంధ్రులు చేస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకము అంటూ దానికి సంబంధించి ఉదాహరణే అని చెప్పారు. జింకానా బృందం చేసిన కృషి అంటూ అని చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త కూడా ఉంది. ఆ వార్త కూడా ఏంటంటే ఒకసారి మనం చూస్తే, ప్రభుత్వం చేసే మంచి ప్రజలకు చేరాలి. ప్రభుత్వం ఏం చేస్తోంది, మంచి చేస్తోంది, ఆ మంచి కూడా ప్రజలకు ఖచ్చితంగా చేరాలి అన్నట్టుగా విధుల్లో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పకుండా తీసుకుంటాం అంటూ ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు అన్నట్టుగా వార్త అయితే హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఒకసారి మనం చూద్దాం డీటెయిల్స్. రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే తపనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోంది కూటమి ప్రభుత్వం. దానిని ప్రజలకు చేరువ చేసేలా అధికారులు చిత్తశుద్ధితో జవాబుదారీతనంతో బాధ్యతలు నిర్వర్తించాలి అంటూ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన విశాఖ కలెక్టరేట్ భవనాలు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విధుల్లో అలసత్వం వహించకుండా, అవినీతికి తావు లేకుండా పంచాయతీరాజ్లో పనిచేయాలి. ఖచ్చితంగా ఎటువంటి తేడా వచ్చినా అసలు ఊరుకునే ప్రసక్తే లేదు అన్నట్టుగా ప్రభుత్వం అందించే ప్రతి మంచి పనిని కూడా ప్రజలకు చేరువ చేసేలా ఈ అధికారులే ముందుండి పనిచేయాలి అన్నట్టుగా ఆయన అధికారులకు సూచించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే, బీసీల భవనాలన్నీ ఒకే చోట అంటూ హెడ్లైన్తో ఉంది. అమరావతిలో జ్యోతిరావు ఫులే స్మృతి వనానికి అనుబంధంగా నిర్మాణం సీఎం ఆమోదించాక తుది నిర్ణయం అయితే తీసుకోనున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే, రాజధాని అమరావతిలో బీసీలకు సంబంధించిన కార్యాలయాలు, సమావేశ మందిరాలు, వినోద కేంద్రాలు, స్టడీ సర్కిల్ తదితర నిర్మాణాలని ఒకే చోట చేపట్టాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఇవన్నీ కూడా ఒక దగ్గరే ఉండాలని. అయితే ఇప్పటికే జ్యోతిరావు ఫులే స్మృతి వనం అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో దానికి అనుబంధంగా అక్కడే ఇవన్నీ అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు. అయితే కార్యాలయాలు స్మృతివనం అనుబంధంగా ఉంటే పర్యవేక్షణ, నిర్వహణ మెరుగ్గా ఉంటాయి. వివిధ పనులపై రాజధానికి వచ్చే బీసీలకు అన్ని సేవలు ఒకే చోట లభిస్తాయని భావిస్తున్నారు. అయితే వచ్చే నెల 4వ తేదీన బీసీ సంక్షేమ శాఖపై నిర్వహించే సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు ముందు ఈ ప్రతిపాదన ఉంచబోతున్నారు. ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఫైనలైజ్ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. అయితే ఈనాడుకు సంబంధించిన వార్తలు అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షిలో కూడా ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ఎలిమినేటర్కు గుజరాత్ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ముంబై ఇండియన్స్ను 11 పరుగులతో ఓడించి జైంట్స్ ముందంజలో ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 15లో ఉన్నాయి. నెక్స్ట్ మెటల్స్ క్రాష్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నిన్నే ఇంత హైలో పెరిగింది అని అనుకున్నాం, ఈ రోజుసరికి రివర్స్ అనమాట. మెటల్స్ క్రాష్, స్పాట్ మార్కెట్లో 20,000 పతనమైన వెండి, 14,000 తగ్గిన గోల్డ్ అన్నట్టుగా పేజ్ నెంబర్ 15లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి. అవి కూడా ఏంటో ఒకసారి మనం చూస్తే, కెనడా విమానాలపై 50% టారిఫ్లు అంటూ అమెరికాలో విక్రయించే కెనడా విమానాలపై ఏకంగా 50% సుంకాలు విధించినట్లు ట్రంప్ విధించనున్నట్లు ట్రంప్ అయితే ప్రకటించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. తర్వాత ఋతుక్రమ ఆరోగ్యం ప్రాథమిక హక్కు అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. అది ఏంటంటే, ఋతుక్రమ ఆరోగ్యం ప్రాథమిక హక్కేనని, స్కూళ్లలో ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అన్నట్టుగా అయితే ఇచ్చారు. ఋతుక్రమ ఆరోగ్యం ప్రాథమిక హక్కు అన్నట్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్ అన్నట్టు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ సతీమణి, రాజ్యసభ సభ్యురాలు అయినటువంటి సునేత్రా పవార్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ గ్రూప్ 1 ఫలితాలు విడుదల అంటూ, గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. 89 పోస్టులుగా పరీక్షలు జరగగా 87 పోస్టుల తుది ఫలితాలను సర్వీస్ కమిషన్ వెల్లడించింది. అంటే నిన్న వెల్లడించింది అన్నట్టుగా డీటెయిల్స్ ఉన్నాయి. అయితే ఇక మెయిన్ వార్తలకు వచ్చేసరికి, మెయిన్ వార్తల్లో ఫస్ట్ వార్త ఏమిటి అంటే,
జీవీఎంసీలో రౌడీ రాజ్యం అన్నట్టుగా కబ్జాకు పచ్చజెండా అంటూ ఒక హెడ్లైన్తో ఒక వార్త అయితే ఉంది. కనీస చర్చ లేకుండానే గీతం కబ్జా భూముల క్రమబద్ధీకరణకు ఆమోదం వచ్చింది. ఎట్లా వచ్చింది అన్నట్టుగా విశాఖ నడిబొడ్డున 5,000 కోట్ల విలువైన భూమిని తన బంధువుకు కట్టబెట్టేందుకు చంద్రబాబు బరి తెగించారు అన్న హెడ్లైన్తో వార్త అయితే ఉంది. రెచ్చిపోయిన కూటమి పార్టీల కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై దాడి చేశారు, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. వెళ్లిపోండంటూ బెదిరింపులు, మెడపట్టి తోసేశారట. మహిళా కార్పొరేటర్లపైన రెచ్చిపోయిన పచ్చ మూకలు అన్నట్టుగా ఇచ్చారు. సిపిఎం సిపిఐ సభ్యులపైన కూడా దౌర్జన్యం చేశారు. నేరుగా దాడికి తెగబడ్డ మేయర్, కూటమి కార్పొరేటర్లు అన్నట్టుగా మీడియాకు నో ఎంట్రీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు రంగ ప్రవేశం అయితే చేశారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. తానే అజెండా అంశాలను చదివి ఆమోదించినట్టు మేయర్ ప్రకటన. ఆమె చదివి వాళ్లే చదివి మేయరే చదివి మొత్తం అక్కడ దీనికి సంబంధించింది కూడా ఆమోదించినట్టుగా మేయరే చేశారన్నట్టుగా తెలుస్తోంది. విశాఖ నగరపాలక సంస్థ సమావేశంలో నిబంధనలకు చరమగీతం పాడారు అన్నట్టుగా చివరి కౌన్సిల్ భేటీలో లోకేష్ తోడలుడు ఎంపీ భరత్కు భూములు పందేరం అయితే చేశారు అంటూ 5,000 కోట్ల విలువైన 54.79 ఎకరాల కబ్జా భూమి గీతం పరం చేశారు అన్నట్టుగా ఈ గీతం యూనివర్సిటీకి సంబంధించి ఈ భూముల పందేరానికి భూములు ఇచ్చారు అన్నట్టుగా వీళ్ళు వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, విశాఖ భూ దోపిడీపై వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోంది అన్నట్టు ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా విశాఖ భూ దోపిడీపై వైఎస్ఆర్సీపీ పోరాటం, బంధువుకు భూ దోపిడీని అడ్డుకునే ప్రతి కార్యక్రమం చేస్తాం అంటూ నిబంధనలకు విరుద్ధంగా తీర్మానం చేస్తే చెల్లదు. గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ దీక్ష. హాజరైన మండలి విపక్ష నేత బొత్స, రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. ఇదిగోండి దీంట్లో పాల్గొన్నట్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఒకసారి మనం దీనికి సంబంధించింది ఒకసారి చూస్తే, గాయపడిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. జీవీఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విశాఖ పరువును మంటగలుపుతూ తమ కుటుంబానికి చెందిన సంస్థకు భూములను కట్టబెట్టేందుకు సాక్షాత్తు కౌన్సిల్ హాల్లోనే కార్పొరేటర్లపై దాడికి దిగే స్థాయికి చంద్రబాబు ప్రభుత్వం దిగజారిపోయింది అన్నట్టుగా అక్కడ జరిగిన ఆందోళనకర విషయాలన్నీ వాళ్ళు ఇట్లా చూపిస్తే ఈ విధంగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, చంద్రబాబుదే మహాపాపం, ఈ పాపం అంతా కూడా చంద్రబాబుదే, రాజకీయ పాతకం, ఇదంతా కూడా రాజకీయంగా చేశారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై విషం చిమ్మిన చంద్రబాబు అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. వీళ్ళేమి ఇచ్చారు, వీళ్ళ వాదన ఎలా ఉంది అనేది ఒకసారి చూస్తే సాక్షి పేపర్లో, జంతు కొవ్వు కుట్ర బెడిసికొట్టడం, దేశవ్యాప్తంగా బాబు క్షమాపణలు చెప్పాలని వెల్లువెత్తుతున్న డిమాండ్లతో సరికొత్త కుతంత్రం అంటూ ఒక సబ్ హెడ్లైన్ అయితే ఇచ్చారు. అది కనుక ఒకసారి మనం చూస్తే, శ్రీవారి ఆలయ పవిత్రతకు భంగం కలిగించేందుకు పక్కా పన్నాగం అయితే వీళ్లే పన్నారు, ఈ పాపం అంతా చంద్రబాబుదే అన్నట్టు చెప్పుకోవడం నుంచి వచ్చారు. సీఎం హోదాలో దుష్ప్రచార కుట్రకు బాబు నేతృత్వం వహిస్తున్నారు అన్నట్టుగా టీటీడీ ప్రధాన కార్యాలయంలో కేంద్రంగానే కుట్ర రచన, అమలు, ఆ పాపపు పనిలో పవన్ కళ్యాణ్, ఈ పేరు ఇంకా రాలేదేంటో అనుకున్నా, ఈ పాపపు పనిలో పవన్ కళ్యాణ్ కూడా పాత్రధారే, లడ్డూ ప్రసాదానికి కళంకం తీసుకొచ్చేందుకు ప్రాయశ్చిత్తం హైడ్రామా, ఈ కుతంత్రానికి ఎల్లో మీడియా వత్తాసు, చంద్రబాబు దుష్ప్రచార కుట్రను ఇప్పటికే తిప్పికొట్టిన ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ అన్నట్టుగా లడ్డూ ప్రసాదంలో ఎంతసేపు ఇదే చెప్తారు తప్ప జంతు కొవ్వు కలవలేదని నిర్ధారణ. కల్తీ జరిగిందా లేదా, కల్తీ అయితే జరిగిందనే చెప్తాను, ఇది మాత్రం ఎవరు హైలైట్ చేయట్లా. తాజాగా ఛార్జ్ షీట్లో అదే విషయాన్ని స్పష్టం చేసిన సిబిఐ. కుట్రలు పారకపోవడంతో ఇతర అంశాలను వక్రీకరిస్తూ చంద్రబాబు బృందం తాజాగా ఒక పన్నాగం అయితే పన్నింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కూడా ఇచ్చారు. చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏ అంటూ వక్రీకరణ, ఆయన టీడీపీ ఎంపీ వేమిరెడ్డి పిఏగా పనిచేశారు అంటూ ఆనాటి టీటీడీ కొనుగోలు కమిటీ సభ్యులు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రి ఎమ్మెల్యేలే, బోలే బాబా డైరీని తెచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే అంటూ 2018లోనే నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి కాంట్రాక్టు ఛార్జ్ షీట్లో పేర్కొన్న సిబిఐ, నెయ్యి కొనుగోలుకు టీటీడీలో దశాబ్దాలుగా పటిష్ట వ్యవస్థ అయినా దుష్ప్రచారానికి చంద్రబాబు ముఠా బరితెగింపు, శ్రీవారి సొమ్ములు దుర్వినియోగం చరిత్ర బాబుదే, తిరుపతిలో ఫ్లైఓవర్ నిర్మాణం నుంచి ప్రైవేట్ బ్యాంకులో శ్రీవారి సొమ్ములు డిపాజిట్ దాకా అదే తీరు, మొత్తానికి కూడా చంద్రబాబే కారణం. కల్తీ జరగలేదు అని వీళ్ళు కూడా చెప్పట్లా, జంతు కొవ్వు కలవలేదని చెప్తున్నారు తప్ప కల్తీ జరగలేదనేది మాత్రం ఎక్కడే అంటే కల్తీ అయితే జరిగింది, హిందువుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి, ఇది మాత్రం ఎవరు హైలైట్ చేయరు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. అయితే సాక్షి పేపర్కి సంబంధించిన వార్తలు కూడా ఇవే ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతికి వచ్చేసరికి ఆంధ్రజ్యోతిలో ఏమున్నాయంటే, భారతీ సిమెంట్స్కు చెక్ అంటూ
రద్దుబాటలో సున్నప్రాయి లీజులు అంటూ భారతీ సిమెంట్స్కు సంబంధించి లీజులు అయితే రద్దయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. ఏంటి అంటే ఆ రూల్స్ మాకు వర్తించవు, నెక్స్ట్ ప్రభుత్వం ఇచ్చిన వాటిని ఎలా కాదంటారు, షోకాజ్ నోటీసును వెనక్కి తీసుకురండి, భారతీ సిమెంట్స్ వాదన తోసిపుచ్చిన సర్కారు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒక్కసారి చూసుకుంటే, నెయ్యి అబద్ధం కొవ్వు నిజం, అది నెయ్యి కాదు, అదే ఆ నెయ్యి అనేది అబద్ధం, అది కొవ్వు అనేది మాత్రం వాస్తవం అంటే హెడ్లైన్ పెట్టి డీటెయిల్స్ ఇచ్చారు. అసలు వీళ్ళ వాదన ఎలా, ఈ ఆంధ్రజ్యోతిలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో వాడిన నెయ్యికి సంబంధించి వీళ్ళు ఏ విధంగా ఇచ్చారనేది ఒకసారి మనం చూస్తే, వైసీపీ హయాంలో ఘోర అపచారం జరిగింది, వాస్తవాలకు ముసుగేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు అక్కడ జరిగింది ఒకటి, వీళ్ళు చేస్తున్న ప్రచారం ఒకటి అన్నట్టుగా ఉంది. జంతువుల కొవ్వు లేదని సిట్ నిర్ధారించినట్లు అబద్ధాలు చెప్తున్నారు. సిట్ అయితే జంతువుల కొవ్వు లేదని నిర్ధారించింది అని వాళ్ళు ఆ విధంగా అబద్ధాలు చెప్తున్నారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఫ్యాట్ను నిర్ధారించిన ఎన్డీడీబీ ఆ రంగంలో అత్యున్నత సంస్థ అదే. ఛార్జ్ షీట్లోనూ ప్రస్తావించిన సిట్ అశక్తతతో ఐసీఏఆర్ అసమగ్ర రిపోర్ట్ అయితే ఇచ్చింది. దానిని పట్టుకొని వైసీపీ నానాయాగి చేస్తుంది అన్నట్టుగా అనిల్ సింఘాల్ తప్పు చేశారు, తప్పుడు నిర్ణయాలకు తలూపారు, ధర్మారెడ్డి బాలాజలది అదే బాట అంటూ సిట్ చెప్పడం జరిగింది. అది దీనికి సంబంధించి వీళ్ళు ఏమి ఇచ్చారు డీటెయిల్స్ అనేది ఒకసారి మనం చూస్తే, వైసీపీ హయాంలో తిరుమలకు సరఫరా చేసింది నెయ్యే కాదని 100కి 100 పాళ్ళు రసాయన మిశ్రమని స్పష్టంగా తేలిపోయింది. అయినా సరే అందులో జంతువుల కొవ్వు లేదని తనకు తానుగా సర్టిఫికేట్ ఇచ్చుకున్న వైసీపీ చంద్రబాబు క్షమాపణ చెప్పాలి అంటోంది అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అది దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, జగన్ గజ దొంగలంతా క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు కాదు, జగను ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా క్షమాపణలు చెప్పాలి. జంతువుల కొవ్వు ఉందని ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక అయితే ఇచ్చింది. సుబ్బారెడ్డి పిఏ ఖాతాలోకి వచ్చిన కోట్ల సంగతి ఇవన్నీ చెప్తున్నారు కదా, అతని సుబ్బారెడ్డికి సంబంధించిన పిఏ ఖాతాలోకి కోట్ల రూపాయలు ఎలా వచ్చింది దాని గురించి చెప్పరేంటి, సిట్ ఛార్జ్ షీట్లో లోపాలు, నెయ్యి దందా వెనుక పెద్దలను బయట పెట్టాలి అంటూ టీటీడీ చైర్మన్ కోరడం జరిగింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ 11 మంది అసెంబ్లీకి రండి, కల్తీ నెయ్యిపై చర్చిద్దాం, కలియుగ దైవాన్ని మోసం చేసిన ఘనత జగన్ది వైసీపీదే, కల్తీపై ఇంకా అబద్ధాలా అంటూ టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మీ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇప్పుడు అసెంబ్లీ 14 నుంచి ఉంటుంది కదా, మీరు రండి దీని గురించి మాట్లాడదాం, ఈ కల్తీ నెయ్యి గురించి డిస్కస్ చేద్దాం, చర్చిద్దాం, మీరు ముందు అసెంబ్లీకి రండి అంటూ టీడీపీ వాళ్ళు పిలవడం జరిగింది. కల్తీ సహజమే, జంతు వ్యర్థాలు లేవని తేలింది, బాబు సారీ చెప్పాలి. మామూలుగా అయితే కల్తీ అనేది సహజమే అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కాకపోతే దీనికి కూడా బాబు గారు క్షమాపణ చెప్పాలంటూ సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మాట్లాడడం జరిగింది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒక్కసారి కనుక మనం చూస్తే, తెలుగు జాతి ఖ్యాతి అమరావతి అంటూ ఒక వార్త అయితే ఉంది. ఏంటి అంటే, విశ్వనగరంగా రాజధాని అభివృద్ధి కాబోతోంది అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇతర రాష్ట్రాలతో సమానంగా మనకు మహానగరం అవసరం, మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా ఒక్కొక్క మహానగరం ఉందో మన రాష్ట్రానికి కూడా ఒక మహానగరం అయితే అవసరం. అమెరికాకు సిలికాన్ వ్యాలీ, భారత్కు క్వాంటమ్ వ్యాలీ, అట్లాగే గుంటూరు జీజీహెచ్లో కానూరు జింకానా ఎంసీహెచ్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు దీనికి సంబంధించిన వ్యాఖ్యలు అయితే నిన్న గుంటూరులో జరిగిన జీజీహెచ్ కానూరు జింకానా ఎంసీహెచ్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొని ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి చూసుకుంటే, త్వరలోనే జాబ్ క్యాలెండర్, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి 755 కంపెనీలు అంటూ ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పడం జరిగింది. ఒక్కొక్కటి గ్రౌండ్ అవుతున్నాయి అంటూ లోకేష్ చెప్పడం జరిగింది. అయితే త్వరలోనే జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ కాబోతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి 755 కంపెనీలు అయితే వచ్చాయి, ఒక్కొక్క దానికైతే ఒక్కొక్కటి కూడా గ్రౌండ్ అవుతున్నాయి అంటూ ఆయన చెప్పడం జరిగింది. బిట్స్ ఎట్ ది రేట్ అమరావతి వెంకటపాలెంలో అయితే ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. అయితే ఆంధ్రజ్యోతికి సంబంధించిన హెడ్లైన్స్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి వార్త కూడా ఉంది ఆంధ్రజ్యోతికి సంబంధించి, అది కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, గ్రూప్ 1 ఫలితాలు విడుదల అంటూ ఒక వార్త అయితే ఉంది. 87 మందితో జాబితా ప్రకటించిన ఏపీపీఎస్సీ న్యాయ విభేదాలతో 2 క్రీడా పోస్టులు అయితే పెండింగ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. 89కి 87 అయితే ఉన్నాయి, ఇంకా 2 అయితే పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కోర్టు తీర్పుల అనంతరం మార్పులు ఉండొచ్చు అంటూ ఒక
నిన్న కొన్ని విషయాలైతే వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న గ్రూప్ 1 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. 89 పోస్టులకు గాను 87 మందితో ఎంపిక జాబితాను ఏపీపీఎస్సీ శుక్రవారం రాత్రి ప్రకటించింది అంటూ ఒక వార్త అయితే ఉంది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి అట్లాగే సాక్షి చూసాం కదా. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్స్ వెలుగు పేపర్లో ఏముంది అంటే, ఫామ్ హౌస్లోనే కాదు నందినగర్లోనే విచారిస్తాం, ఫామ్ హౌస్లో కాదు నందినగర్లోనే విచారిస్తాం అంటూ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ రెండో నోటీసు అయితే జారీ చేసినట్టుగా తెలుస్తోంది. నందినగర్లోని కేసీఆర్ ఇంటికైతే తాళం, గోడకు అతికించిన అధికారులు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలని సూచించింది అన్నట్టుగా, రికార్డుల ప్రకారం నందినగర్లోనే మీ నివాసం, అక్కడే విచారిస్తాం అన్నట్టుగా చెప్పడం జరిగింది. కేసు వాస్తవాలు తెలిసిన వ్యక్తులు జ్యూరిస్డిక్షన్ పరిధిలోనే హాజరు కావాలి, ఎర్రవల్లికి రావడం కుదరదు, సహకరించండి అంటూ కేసీఆర్కు నోటీసుల్లో సిట్ అయితే చెప్పడం జరిగింది. ఎర్రవల్లికి రావటం అయితే అవ్వదు, మీరు ఎక్కడైతే ఉంటారో మీ నివాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మాత్రం వస్తాము అంటూ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే, పోలవరం నల్లమల సాగర్ను అజెండాలో పెట్టొద్దు అంటూ ఒక వార్త అయితే ఉంది. ఒకవేళ పెడితే చర్చలకు వచ్చేది లేదు, సిడబ్ల్యూసి కమిటీ మీటింగ్లో తేల్చి చెప్పిన తెలంగాణ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ట్రిబ్యునల్ తేల్చేదాకా నీటి వాటాల్లో సగం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. అయితే పోలవరం నల్లమల సాగర్ ప్రతిపాదనలేవి రాలేదన్న సిడబ్ల్యూసి కేవలం బనకచర్ల పిఎఫ్ఆర్ పరిశీలనలో ఉందని వెల్లడి అంటూ 2 వేర్వేరు ప్రాజెక్టులన్న ఏపీ ఫేజ్ 1 ఫేజ్ 2లో చేపడతామని క్లారిటీ ఇచ్చింది అన్నట్టు వార్త అయితే వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఒకసారి మనం చూసుకుంటే, వనమంతా జనం అంటూ ఒక హెడ్లైన్తో సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం పోటెత్తిన భక్తులు ఒక్కరోజే 50 లక్షల మందికి పైగా భక్తులైతే జాతరకు హాజరయ్యారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. భక్తులతో కిక్కిరిసిపోయిన గద్దెలు, జనసంద్రమైన జంపన్న వాగు, అమ్మవార్లను దర్శించుకున్న గవర్నర్, మంత్రులు. వనదేవతల దర్శనం తర్వాత భక్తులు తిరుగుముఖం. నేడు తల్లుల వనప్రవేశంతో మహాజాతర ముగింపు. ఈరోజు అయితే తల్లుల వనజాతరతో వనప్రవేశంతో మహాజాతర అయితే ఈరోజు ముగియనుంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఒకసారి మనం చూస్తే, మన నీళ్లు గురువుకు ధారాదత్తం అంటూ మన తెలంగాణ నీళ్లు గురువుకు ధారాదత్తం చేశాడు శిష్యుడు అన్నట్టుగా హరీష్ రావు చెప్పడం జరిగింది. అసలు ఏంటి అంటే, చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లిస్తున్నాడు. ఏ విధంగా మన నీటిని ఆంధ్రాకి ఇస్తూ ఢిల్లీ వేదికగా తెలంగాణకు జలద్రోహం చేశారు. నీటిని కేసీఆర్ ఓడిసి పెడితే రేవంత్ ఏపీకి విడిచిపెడుతున్నాడు. సీఎం ఎలాగూ పట్టించుకోడు, ఉత్తమ్ ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్న. సీఎం ఎలాగూ పట్టించుకోవట్లేదు, కనీసం ఉత్తమ్ కుమార్ రెడ్డిని పట్టించుకోవాలి కదా అంటే ఆయన క్వశ్చన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, ఏపీకి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది మీరే, మేం కాదు, మీరు మమ్మల్ని అంటున్నారు, మేం కాదంటూ ఉత్తమ్ కుమార్ కూడా హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రగతి భవన్లో జగన్తో విందు రాజకీయాలు చేసింది ఎవరు? రాయలసీమను రతనాలసీమ చేస్తామని కేసీఆర్ ప్రకటించలేదా? బేసిన్లు లేవు, భేషజాలు లేవని జగన్తో చెప్పలేదా? మంత్రి ఉత్తమ్ 1,00,000 కోట్లు కాళేశ్వరానికే తగలెట్టారని ఫైర్ అయ్యారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి వార్తలు ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే, ఐటీ సోదాలు చేస్తుండగానే వ్యాపారి సూసైడ్ అంటూ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేస్తుండగా ఓ వ్యాపారి తుపాకీతో కాల్చుకున్నాడు. బెంగళూరులో ఈ ఘటన జరిగింది. 3 రోజులుగా సోదాలు జరుగుతుండటంతో విసుగెత్తి ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి తీసుకోవాలి అంటూ ఒక వార్త అయితే ఉంది. బీహార్లో ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా ఖాతా తెరవాలనుకుంటే సర్కారు అనుమతి అయితే తీసుకోవాలని ఆ రాష్ట్ర సర్కారు స్పష్టం చేసింది. డిజిటల్ స్పేస్లో క్రమశిక్షణగా నడుచుకునేందుకే ఈ నిర్ణయం అని స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్,
నేడు 5వ T20 అన్నట్టుగా ఇండియా న్యూజిలాండ్ టీంలు శనివారం జరిగే ఆఖరి T20కి రెడీ అయ్యాయి. 5గురు ప్రధాన బౌలర్లతో బరిలోకి దిగి చేసిన ప్రయోగం బెడిసి కొట్టడంతో టీమిండియా 4వ మ్యాచ్లో ఓడింది. ఫలితంగా సిరీస్లో ఇండియా ఆధిక్యం 3-1గా తగ్గింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఒకసారి మనం చూసుకుంటే ఈ గోల్డ్ సిల్వర్ రేటుకి సంబంధించి సిల్వర్ ఢమాల్ అన్నట్టుగా ఒక హెడ్లైన్తో ఇచ్చారు. అదేంటంటే మార్చి ఫ్యూచర్ కాంట్రాక్టులో ఒక్కరోజే 1,00,000కు పైగా తగ్గుదల. ఎంత హైప్లో వెళ్ళిందో ఒకేసారి అంత డౌన్కి పడిపోయింది. ₹1,00,000 తగ్గుదల అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ ఇన్వెస్టర్ల సంపద 39 లక్షల కోట్లు ఆవిరి. 39 లక్షల కోట్లు అయితే ఆవిరి అయిపోయినట్టుగా తెలుస్తుంది. కంపెనీ షేర్లు 12% అయితే పతనమైనట్టుగా తెలుస్తుంది. ఏఐ క్లౌడ్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నా పెద్దగా ఫలితం లేదు. లాభాలు రాకపోవడంతో ఇన్వెస్టర్లు అయితే ఆందోళన అన్నట్టుగా ఉన్నారు. మామూలు టెన్షన్ కాదు ఇది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటంటే స్కూళ్లలో శానిటరీ ప్యాడ్స్ ఫ్రీగా ఇవ్వాలి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. నెలసరి పరిశుభ్రత బాలికల ప్రాథమిక హక్కు అంటూ చెప్పుకురావడం జరిగింది. బాలికల కోసం స్కూళ్లలో సపరేట్ టాయిలెట్స్ ఉండాల్సిందే. యూజ్ చేసిన ప్యాడ్లను పారేసే వస్తువులను కూడా కల్పించాలి. ఇది ఆరోగ్యం మాత్రమే కాదు, బాలికల ఆత్మగౌరవం. ఆదేశాలను అమలు చేయకపోతే గుర్తింపు కోల్పోతారు. రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల్లోని స్కూళ్లకు సుప్రీం వార్నింగ్ అంటూ ఒక మంచి, నిజంగా చెప్పాలంటే ఒక గౌరవార్థంగా ఉంది. ఇదైతే ఆడపిల్లను గౌరవించినట్టుగా. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే సర్కారుపై రిటైర్మెంట్ల భారం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 9,978 మంది పదవీ విరమణ చేయబోతున్నారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దాదాపు 6,000 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ మేయర్ సీటుకు మస్తు పోటీ అన్నట్టుగా ఉంది. పెద్ద మున్సిపాలిటీల్లో చైర్పర్సన్లకు ఫుల్ డిమాండ్ ఉంది. అన్ని పార్టీల నుంచి రంగంలోకి ఆశావాహులు అయితే దిగారట. కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఎన్నికల ఖర్చులు భరిస్తామంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఆఫర్లు ఏంటి అనే దాని మీద కనుక చూసుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ వార్త, ఆల్గారిథం ఆటలో పావులుగా గిగ్ వర్కర్లు అన్నట్టుగా ఒక హెడ్లైన్తో వార్త ఉంది. 40% మంది నెలవారీ ఆదాయం కేవలం 15,000 లోపే ఉంటుంది అన్నట్టుగా ఇచ్చారు. సెలవు లేదు, ఉద్యోగ భద్రత లేదు, గిగ్ వర్కర్కు లోన్లు బంద్, టిన్ ఫైల్ పేరుతో తిరస్కారం, శ్రమకు దక్కని ఫలితం. ఇది పార్ట్ టైం ఉపాధి అంటున్న అగ్రిగేటర్లు, ఫుల్ టైమ్గా మార్చుకున్న గిగ్ వర్కర్లు, అసంఘటిత కార్మికుల బతుకు చిత్రాన్ని ఆవిష్కరించిన ఎకనామిక్ సర్వే అంటూ ఆ ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఈ విధంగా గిగ్ వర్కర్లకు సంబంధించింది అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.